హలో ఆల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్, పై నెట్వర్క్, సిద్ర చైన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇవన్నీ కూడా. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో ఫస్ట్ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంటర్లింక్ నెట్వర్క్లో రీసెంట్గా 4 మిలియన్ అనేది యూజర్స్ అనేది క్రాస్ అయినందుకు ఒక సెలబ్రేషన్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారండి. అదేంటంటే మనకి రివార్డ్‌గా ఒక 1,00,000 యూఎస్‌డీ అయితే మనకి ఇవ్వబోతున్నారు. సో దానికి ఏం చేయాలంటే మనం ఇంతకుముందు మనకి మార్కెట్ ప్లేస్‌లో స్పిన్ అనే ఆప్షన్ ఉండేది కదండీ, లక్కీ స్పిన్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సేమ్ దాని పక్కనే ఇంకోటి ఇక్కడ మీరు ఈవెంట్ అని చెప్పేసి ఉంది కదండీ. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి 4 మిలియన్ సెలబ్రేషన్ ఈవెంట్ అని చెప్పేసి ఉంది కదా. సేమ్ దాని మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇది స్పిన్ చేసినప్పుడు మనకి లెటర్స్ అనేవి వస్తాయండి. ఆ లెటర్స్ అన్నీ మనం ఫ్రేమ్ చేసుకొని అవి మన ఎన్నైతే మనకి ఫ్రేమ్ అయినాయి దాన్ని బట్టి మనకి రివార్డ్స్ అనేవి ఉంటాయండి. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మన యాప్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఓపెన్ చేయండి. మార్కెట్ ప్లేస్లో ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని లెటర్స్ వస్తాయి, ఎన్ని మీకు రివార్డ్స్ వస్తాయి అన్నది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇంటర్ అనేసి వస్తే మీకు $5 వస్తుంది. ఇంటర్లింక్ అనేసి వస్తే 50. అలా మీకు 10,000 యూఎస్‌డీ రావాలంటే మీరు మొత్తం ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ అని చెప్పేసి వస్తే మీకు $10,000 యూఎస్‌డీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఎలా కావాలంటే ఎలా రావాలంటే మనకి స్పిన్ అనేది మనకి మామూలుగా మనం లక్కీ స్పిన్లో ఏం చేస్తాం, మనం $50 ఇచ్చి టైటిల్జీ కాయిన్స్ ఇచ్చి మనం స్పిన్ అనేది కొనుక్కుంటాం. సో ఇందులో ఏంటంటే మనకి స్పిన్స్ కావాలంటే ఈ పోస్టింగ్ అనేది సోషల్ మీడియాలో ఫేస్బుక్లోని ట్విట్టర్లోని షేర్ చేయడం కానీ రెఫరల్ కోడ్ యాడ్ చేయడం వల్ల కానీ మనకి స్పిన్స్ అయితే డైలీ జనరేట్ అవుతుంటాయండి. సో దాన్ని బట్టి మన లెటర్స్ అయితే మనం గ్రాప్ చేసుకొని అవి స్పిన్ చేసుకుంటే మనకి ఆ లెటర్స్ అనేవి వస్తాయి. అవన్నీ మన ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి మనకి రివార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందండి వచ్చిన వాటిని. సో ఇదండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో అన్నీ ఇవాళ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మీకు నా రెఫరల్ కోడ్ అనేది కూడా ఇస్తాను. మీకు ఫ్రీ స్పిన్ అనేది కూడా వస్తుంది. సో వెంటనే అనేది ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వచ్చేసి పై నెట్వర్క్ అండి. సో పై నెట్వర్క్లో మీకు రీసెంట్గా ఏంటంటే నోడ్ అప్డేట్ అనేది వచ్చిందండి. లేటెస్ట్ వర్షన్ 5.4. సో ఇందులో వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే నోడ్ రన్ చేశారో డెస్క్టాప్లో ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో నోడ్ అనేది ఏంటంటే ఒక ఎక్స్ట్రా రివార్డ్ అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మీకు నోడ్ బోనస్ అని చెప్పేసి మీకు ఆ మైనింగ్ దగ్గర క్లిక్ చేస్తే వస్తుందండి. ఇక్కడ నాకు 0.89 ఉంది. అది రెగ్యులర్గా మీరు ఏదైతే నోడ్ రన్ చేస్తుంటే డెస్క్టాప్లో మీకు ఈ బోనస్ అనేది వచ్చింది. సో మీరు అది రన్ చేయాలంటే మీకు ఒక డాకర్ డెస్క్టాప్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉండాలి. దాంతోపాటు ఈ యాప్ అనేది మీరు విండోస్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ రెండు కనెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ నోడ్ అనేది రన్ అవుతుందండి. దీనికి డెస్క్టాప్లో రన్ చేస్తాం. అది ఈ సపరేట్ సాఫ్ట్వేర్. సో ఇది చేయడం వల్ల మీకు ఎక్స్ట్రాగా బోనస్ అనేది వస్తుంది. సో ఈ న్యూ అప్డేట్లు ఏంటంటే మీరు అక్కడ టాప్ రైట్ సైడ్లో చూడొచ్చు పై యాప్ స్టూడియో, నెక్స్ట్ పై నోడ్, ఈ మూడు కూడా ఒక దానిలో ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు వర్షన్లో ఓన్లీ పై నోడ్ అనేది ఉంటుంది, యాప్ స్టూడియో లేదు. సో ఇది కొత్తగా యాడ్ చేశారండి. సో ఇది పై నెట్వర్క్ గురించి అప్డేట్ అండి. నెక్స్ట్ సిద్ర గురించి అప్డేట్. నెక్స్ట్ సిద్ర చైన్లో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మీరు యాప్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ట్రస్ట్ స్కోర్ ఒకటి, ఫ్రాడ్ స్కోర్ ఒకటి కొత్తగా యాడ్ అయిందండి. సో ఇది ఏంటంటే క్రెడిటబిలిటీని మన యాక్టివ్గా ఉన్నా లేదా దాన్ని బట్టి మన స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఫ్రాడ్ స్కోర్ ఏంటంటే ఎవరైతే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇన్యాక్టివ్గా ఉంటారో, ఫేక్ యాక్టివిటీస్ అవి చేస్తుంటారో వాళ్ళ ఫ్రాడ్ స్కోర్ అనేది పెరుగుతుంటుంది. దాన్ని బట్టి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఏవైతే రివార్డ్స్ ఇస్తున్నారో, కాయిన్స్ ఇస్తున్నారో అవి పొద్దున్న రేపు అది రియల్ మనీ కింద కన్వర్ట్ అవ్వడానికి అది అయినప్పుడు దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కన్వర్ట్ చేసి మనకి కాయిన్స్ ప్రైజింగ్ అనేది ఉంటుందండి. ఎన్నైతే మనకి ఎస్డిఎస్ మనం కన్వర్ట్ చేసుకుంటాం కదా,
అది మనం యుటిలైజ్ చేసుకోవడం గానీ, లేపోతే దాన్ని మనం లిస్టింగ్ అయినప్పుడు విత్‌డ్రా చేసుకోవడం గానీ చేసుకోవచ్చండి. సో, దట్స్ ఇట్ అండి. వీడియో గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్.